హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యస్ చందన్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసేసి ఉంటారు ఏకాదశి రోజు మేము టెంపుల్కి వెళ్ళాము అనేసి. సో అక్కడ టెంపుల్లో కివీతో మేము చాలా టైం స్పెండ్ చేసి అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ టెంపుల్ నుంచి అందరం కలిసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి షాగోస్ వెళ్ళాము, గచ్చిబౌలి షాగోస్కి. చాలా డేస్ అయింది. ఆల్మోస్ట్ కివీ పుట్టిన తర్వాత మామయ్య బర్త్డే రోజు వెళ్ళాము రెస్టారెంట్కి. అండ్ ఫ్రెండ్స్తో కానీ నేను చందన్ వెళ్ళింది కానీ అసలు వెళ్ళలేదు. సో చాలా డేస్ అయిపోయింది అండ్ ఈవెన్ మంత్స్ అయిపోయింది. సో టైం స్పెండ్ చేద్దాం, బయటికి వెళ్ళి మంచి ఒక హ్యాపీ లంచ్ చేద్దాము, ఇద్దరం కలిసి ఒక ఫ్యామిలీ లంచ్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది అని ప్లాన్ చేసాము. అండ్ మీన్వైల్ ఇంకా తేజ అండ్ బబ్బు అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. అందరం వెళ్తే కూడా సరదాగా ఉంటుంది అనేసి. అండ్ ఈసారి లంచ్ షాగోస్ వెళ్ళి మేము అనుకున్నాము ఒక 1 వీక్ నుంచి ముస్లం తిన్నాము, చాలా డేస్ అయింది కదా, ఈసారి మళ్ళీ టేస్ట్ చేద్దాం అనేసి. బట్ మేము వెళ్ళిన పర్పస్కి అక్కడ జరిగింది థింగ్ వేరే అనమాట. కంప్లీట్గా ముస్లం మేము ఆర్డర్ చేసాం, బట్ ఫస్ట్ టైం తిన్నంత టేస్ట్ అయితే బట్ ఓకే, నాట్ బ్యాడ్. కానీ ఎంతైనా మనం ఫస్ట్ టైం తిని అంతే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కదా. ఏవైనా అంతే, మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఒక రేంజ్లో అనుకున్న తర్వాత కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు ఎందుకో అంత బాగా నచ్చదు. ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు అది ఎంత వరస్ట్గా ఉన్నా కూడా మనకు చాలా బాగుంది అనిపిస్తుంది. ఐదర్ ఫుడ్ ఆర్ ప్లేస్ ఆర్ పర్సన్, ఎనీథింగ్, ఆ 3లో ఏదైనా కూడా మనకు అలాగే అనిపిస్తుంది. జనరల్గా మనం ఎవరినైనా చూసి ఓన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు నార్మల్గా ఉంటే కూడా మనం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వనప్పుడు ఎలా అనిపిస్తుంది కదా. సో మాకు కూడా అలానే అనిపించింది. అండ్ ఈ టెంపుల్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చేసింది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. హ్యాపీ వెదర్, ఆ రోజు ఉన్న వెదర్ క్లైమేట్ అయితే సూపర్ ఉండే. ఎందుకంటే మాకు పక్కనే టెంపుల్ పక్కనే లేక్ ఉంది. మా ఏరియా వచ్చేసి కొంచెం లేక్ తర్వాత ఉంటుంది ఇల్లు. సో లేక్ దాటిన తర్వాత వెళ్ళాలి టెంపుల్కి. టెంపుల్ ఎదురుగా లేక్ ఉండడం చాలా చల్లగా. అండ్ టెంపుల్లో కూడా ఎవరు లేరు మేము వెళ్ళిన టైంకి. ఆల్మోస్ట్ 11:30 ఆ టైంకి వెళ్ళాం. బికాస్ సండే కాబట్టి మనం లెగిసి బ్రేక్ఫాస్ట్ చేసి అందరం ఫ్రెష్ అయ్యేసరికి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో ఆ టైంలో ఎవరు లేరు. సో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము కంప్లీట్గా టెంపుల్ ఎక్కువ టైం స్పెండ్ చేసేసి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కివమ్మని ఫుల్ ఎంజాయ్ చేయడం చూసి మేమందరం చాలా హ్యాపీ అయ్యి ఇంకెక్కువసేపు సరే లంచ్ లేట్ అయినా పర్వాలేదు అని సరే అని కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయిపోయి కూర్చున్నాము. సో ఇక్కడ వచ్చేసి మేము షాగోస్కి వెళ్ళాక ఏమేమి ఆర్డర్ ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇస్తాం అనేసి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ ఇద్దాం, అన్నీ టేస్ట్ చేద్దాం అన్న పాయింట్లో బాబు మెనూ చూస్తున్నాడు. బట్ ఫైనల్గా అయితే ఒక 2 స్టార్టర్స్ చెప్పాము. చికెన్ ఎలాగో ముస్లాం చెప్తున్నాము అనేసి స్టార్టర్స్లో చికెన్ అనేది అవాయిడ్ చేసేసి ప్రాన్ 65 అండ్ ఫిష్ ఫ్రై ఆర్ ఫిష్ 65 ఏదో సంథింగ్ చెప్పాము. నాకు ఎగ్జాక్ట్ నేమ్ గుర్తులేదు. బట్ రెండు చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. అండ్ నాకైతే పర్సనల్గా ఫిష్ బాగా నచ్చింది. జనరల్గా మనం ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా మోస్ట్లీ చికెన్ అండ్ మటన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము, ఎక్కువ అదే ఆర్డర్ కూడా చేస్తాము ఎవరేమైనా, ఐదర్ ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా. బట్ ఈసారి ఎందుకో ఎప్పుడు జనరల్గా ఇస్తున్నాం కదా, అవి రెండు కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్దాము, డిఫరెంట్గా ఆర్డర్ చేద్దాం అన్న పాయింట్లో నేను తేజ అయితే ప్రాన్స్ లవర్స్. యాక్చువల్గా మేమిద్దరం ప్రాన్స్ ఎక్కువ ఇష్టపడతాము అండ్ చందన్కి మటన్ ఇష్టం. సో అక్కడ నేను నా స్టార్టర్ పెట్టినప్పుడు నేను తింటుంటే ఫిష్ కివీ చేత్తో నేను కివీని పడుకోబెట్టుకొని తింటున్నాను. కివీ మళ్ళీ అందరికీ కంజెస్టెడ్గా ఉండకుండా ఫ్రీగా తినొచ్చు కదా. తను ఎట్ ద సేమ్ టైం నా దగ్గర ఉండడానికి ఎక్కువ కన్వీనియంట్గా ఫీల్ అవుతుంది అనేసి కొంచెం ఫీడ్ చేస్తూ అలా తింటూ ఉన్నా. సడన్గా ఒకటేసారి హ్యాండ్ తినేసి నా ప్లేట్లో ఉన్న పెద్ద ఫిష్ పీస్ అనేది కింద పడిపోయింది. అబ్బా, అప్పుడు నా ఫీలింగ్ అయ్యా పెద్ద పీస్ అని లాస్ట్ తిందామని పెట్టుకున్న ఆ పీసే పడిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చిన స్టార్టర్ చందన్ టకటకా తినేసి ఇంకా చందనే తినిపించాడు. అండ్ మీకు కూడా ఎవరికైనా అలా మనం ఏదైనా ఇష్టమైన స్టార్టర్ చెప్పినప్పుడు
తీరా తిందామనే టైంకి అది కింద పడిపోవడమో లేదా మన ప్లేట్లో నుంచి మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా టక్కుని తీసేసుకున్న ఎక్స్పీరియన్స్ ఎవరైనా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇందా చెప్పిన మురుగు ముస్లం వచ్చేసింది. యాక్చువల్గా మురుగు ముస్లం అంటే ఫుల్ బర్డ్ ఇస్తాడు, ఫుల్ చికెన్ ఇచ్చేసి వాడు లోపల కీమా ఎగ్స్ అవన్నీ పెడతాడు కదా, దాన్ని బట్టి 6-7 పీసెస్ మన ముందు కట్ చేసి అలా ఇస్తారు. బట్ ఈసారి ఏంటో ఆల్రెడీ కట్ చేసి ఉన్న పీసెస్ని తీసుకొని వచ్చిండు. అక్కడే మాకు కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము. సో ఇంకా అక్కడ వాడు తీసుకొచ్చి ఆ గ్రేవీ అవన్నీ ఓకే, క్వాంటిటీ అయితే బాగా వచ్చింది, మా అందరికీ ఫుల్ సఫిషియంట్ అనమాట. బట్ సమ్వేర్ ఎక్కడో ఆ టేస్ట్ అనేది కొంచెం మిస్ అయింది అనిపించింది. పీస్ సైజ్ కానీ అండ్ పీసెస్ కానీ ఏదో ఎక్కడో మిస్ అయింది అనిపించింది. అండ్ నేనైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ బటర్ నానే, గార్లిక్ బటర్ నాన్ కానీ నార్మల్ బటర్ నాన్. నేను ఎక్కువ రుమాల్ రోటీ ఆర్ తందూరి అసలు ప్రిఫర్ చేయను, అసలు ఆర్డర్ కూడా ఇవ్వను నేను. అండ్ నేనైతే బటర్ నాన్ ఆర్డర్ చేశాను. ఓన్లీ చందన్ అండ్ ప్రవీణ వీళ్ళిద్దరు మాత్రమే రుమాలి రోటీ తిన్నారు. బట్ మేమైతే బటర్ నాన్. అండ్ అక్కడ రెస్టారెంట్లో తింటున్నప్పుడు కివి కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అయ్యి అనీజీగా ఉంది, అంటే తినియట్లేదు, కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. తను ఏంటంటే ఆడుకోవాలి, కొంచెం క్రాంకీ చేసేటప్పుడు తను జనరల్గా నేను ఇంట్లో ఇప్పుడు నా మెటర్నిటీ లీవ్ అయిపోయింది కదా, సో వర్క్ చేస్తున్నప్పుడు కూడా తను ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ స్లీప్ అయిపోయిన తర్వాత కొంచెం ఏడ్చినా కొంచెం అట్లా ఇట్లా బిహేవ్ చేసినా కూడా నేను ఎమ్మటే క్రికెట్ పెడతాను. సో తను ఇంట్రెస్టింగ్గా క్రికెట్ చూస్తూ ఉంటుంది అనమాట. నాకు ఎమ్మటే ఆ థాట్ వచ్చేసి క్రికెట్ పెట్టి ఫోన్ అక్కడ పెట్టాను. సో ఇంకా తను చూస్తూ ఉండిపోయింది. సో ఇంకా మేము బటర్ నాన్ మురుగు ముస్లం తిన్నాము. తర్వాత బిర్యానీ తినడానికి అసలు స్పేస్ లేదు. బట్ మేము ఎప్పుడూ షాగోస్లో కూడా, షాగోస్ అనేది మటన్ బిర్యానీ బాగుంటుందని అందరికీ తెలుసు, తందూరి ఐటమ్స్ అండ్ మటన్ బిర్యానీ. సో ఈసారి డిఫరెంట్గా ఫిష్ ట్రై చేద్దాం అనేసి నేను తేజ ఫిష్ బిర్యానీ ఒక్కటే ఆర్డర్ చేసి అందరం కొంచెం షేర్ చేసుకున్నాం, జస్ట్ అసలు టేస్ట్ చేద్దామని. బట్ చాలా బాగుంది. అండ్ ఇంకా మళ్ళీ డిసైడ్ అయ్యాం కూడా ఎప్పుడైనా నెక్స్ట్ బిర్యానీ షాగోస్ నుంచి ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా ఫిష్ ఆర్డర్ చేయాలనేసి. అండ్ కిందికి వచ్చిన తర్వాత ఏదో ఒక డెజర్ట్ తిందామనేసి చందన్ కద్దుకీర్ తీసుకున్నాడు. అసలు అయితే ఎవరికి ప్లేస్ లేదు స్టమక్లో, బట్ ఏదో అలా అందరం ఒక్కొక్క స్పూన్ అనేది టేస్ట్ చేసాం, ఎందుకంటే అది బాగుంది. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తామో మళ్ళీ మనకి ఆ డెజర్ట్ బయట అంతగా దొరకదు. అండ్ సరే తిందాము అన్న ఫీల్తో చందన్ బాగుంది అనేసరికి మేము అందరం తినేసాం. అండ్ తర్వాత అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.